ఇలిమా రిపబ్లిక్ టీవీ ఏదైతే ఒక దేశం తెలుసుకోవాలంటుంది ఒక కార్యక్రమం నిర్వహించింది. దాంట్లో సీనియర్ జర్నలిస్ట్ అయిన అర్నవ్ గోస్వామి టీడీపీ అధినేతను కొన్ని ప్రశ్నలు అడిగారు. దీనికి సమాధానంగా చెప్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి 160 సీట్లు గెలుస్తుంది, అదేవిధంగా ఎంపీ స్థానాలకు వచ్చేసరికి 24 సీట్లు గెలుస్తుందని అయితే ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎన్డీఏ బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఏదైతే 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకుందో దానికి సంబంధించి ఏపీ నుంచి 20 స్థానాలు వస్తాయని కూడా చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుంది అని తమకు 100% విశ్వాసం ఉందని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 160 అసెంబ్లీ 24 లోక్సభ స్థానాల్లో గెలుస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం తమకుందని, 400కి పైగా ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది అని, రాష్ట్రం నుంచి అదనంగా 20 లోక్సభ స్థానాలు ఇస్తామని చెప్పారు. ఇక మోదీ నాయకత్వంలో భారతదేశం గ్లోబల్ పవర్ గా మారుతుంది అన్నారు. ది రిపబ్లిక్ టీవీ నిర్వహించిన దేశం తెలుసుకోవాలి అనుకుంటోంది కార్యక్రమంలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ అర్నవ్ గోస్వామికి శుక్రవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ అడిగితే ప్రజలు ఇచ్చారని, కానీ ఆయన దుష్పరిపాలన చూసిన తర్వాత మరో అవకాశం ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నారని చెప్పారు. మోదీ పరిపాలనను జనం చూశారు అని, అదేవిధంగా తన పాలనతో జగన్ పాలనను సరిపోల్చుకుంటున్నారు అని, ఫలితంగా తమ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. 2017లోనే తాను జమిలీ ఎన్నికలను సమర్థించానని, 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించవచ్చు అని చెప్పారు. 2047 కల్లా వికసిత్ భారత్ కావాలి అన్న మోదీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తాము అన్నారు. 2019లో చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించిన విషయం గుర్తు చేస్తూ అప్పటికి ఇప్పటికీ తేడా ఏముందని అర్నవ్ అడిగారు. విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయిందని, 2019లో ప్రత్యేక హోదా అడిగామని చంద్రబాబు చెప్పారు. జగన్ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, అక్కడ ప్రజాస్వామ్యమే లేదని, ఏపీని తెలుగు ప్రజలను కాపాడేందుకు ఎన్డీఏతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అదే సమయంలో గత 10 ఏళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరిలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయని, ప్రతి ఒక్కరూ బాధితుడే అన్నారు. బీజేపీ నుంచి మీరేం ప్రయోజనాలు కోరుతున్నారు? గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని అర్నవ్ అడిగారు. చంద్రబాబు స్పందిస్తూ ఎన్డీఏలో తానెప్పుడూ ఏ హోదాను ఆకాంక్షించలేదు అని, మంత్రి పదవులు కోరుకోలేదు అన్నారు. ఈ మహోన్నత దేశానికి తన వంతు సేవ చేయడమే ఏకైక లక్ష్యమని చెప్పారు. జాతి నిర్మాణంలో ఎన్డీఏకి సహకరిస్తామని అన్నారు. దేశం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని తన అభిప్రాయమని, మోదీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో సదాభిప్రాయం నెలకొని ఉంది అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో 1999లో 2020 కోసం తాను విజన్ రూపొందించానని, అది ఇప్పుడు వాస్తవంగా మారింది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయని అర్నవ్ అడగగా, ఆయన తండ్రి తాను 80వ దశకంలో మిత్రులమని, సన్నిహితంగా ఉండేవాళ్లమని చంద్రబాబు తెలిపారు. తర్వాత తమ మార్గాలు వేరయ్యాయని, తాను తెలుగుదేశంలోనూ ఆయన కాంగ్రెస్లోనూ ఉండిపోయారని చెప్పారు. తనపై ఏనాడు అవినీతి ఆరోపణలు లేవని, ఎప్పుడు స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన సుపరిపాలనను ప్రజలకు ఇవ్వాలని భావించాలని, కానీ 2019లో జగన్ ముఖ్యమంత్రి కాగానే మొత్తం నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదని, అమరావతి ఏం పాపం చేసిందని ప్రశ్నించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణరెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, ఏంటి అప్డేట్స్? రిపబ్లిక్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూటమికి 160 అసెంబ్లీ స్థానాలు, 24 వరకు కూడా పార్లమెంట్ స్థానాలు వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది, గతంలో టీడీపీ పాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎందుకోసం బీజేపీతో తాము పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, ఈ అంశాలన్నింటినీ కూడా చాలా సవివరంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత
ఈ 3 అంశాలను దృష్టిలో ఉంచుకునే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇదేమి కొత్త కాదు, కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అంటూ ఆ విషయాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు గద్దె దించుతామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఏపీకి రాష్ట్రానికి రాజధాని లేని పాపం ఆయనకే తగులుతుంది. పోలవరాన్ని కూడా పూర్తి చేయలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గాని లేదా రైల్వే జోను, ఈ అంశాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్న విషయాల్ని ఆయన చెప్తూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూటమికి 160 స్థానాలు, 160 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 124 పార్లమెంటు స్థానాలు రావటం ఖాయమంటూ ఆయన చెప్పారు. జగన్ కి మానసిక సంతులత దెబ్బతిన్నది, సంక్షేమాన్ని పణంగా పెట్టి రాజకీయాలు చేస్తున్నారు, వేధింపులు వినాశనమే ఆయన ధ్యేయంగా మారింది అంటూ చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కేసులకు సంబంధించి కూడా అనేక అంశాలను ప్రస్తావించారు. తనపై పెట్టినటువంటి అవినీతి కేసుల గురించి ప్రజలు ఎవరు కూడా నమ్మటం లేదు, అందుకే తాను ధీమాగా ఉన్నానని ఆయన చెప్తూ దక్షిణాదిన బీజేపీ ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటుంది, మోదీకి దక్షిణాది వ్యతిరేకంగా ఉందా అంటూ అర్ణవ్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా దక్షిణాదిన సాంప్రదాయంగా ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం రాజకీయాల్లో సాగింది, అయితే బీజేపీ కూడా దక్షిణాదిని ఇప్పుడు వేళ్లూనుకుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. గత 4 దశాబ్దాలలో టీడీపీ, బీజేపీ అనేక సార్లు కలిసి పనిచేశాయి, తాము సహజ భాగస్వాములు అన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పారు. ఇద్దరు కలిసి రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పనిచేశాం, ఇప్పుడు మిత్రపక్షంగా తమకు మరింత బాధ్యత ఉంటుందని కూడా ఆయన చెప్తూ జగన్ తనను జైల్లో పంపినందుకు ఎలాంటి విద్వేష భావం లేదు, తాను తప్పు చేయలేదు, తనకు తెలుసు, మొత్తం దేశానికి కూడా తెలుసు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా తనకు ఈ విషయంలో సంఘీభావం తెలియజేశారు అన్న విషయాన్ని ఆయన చెప్పారు. 10 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదు, అమరావతి ఏం పాపం చేసిందని ప్రశ్నిస్తూ 3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తే తమను శత్రువులా చూశారంటూ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కూడా నాశనం చేశారు, తనతో ఎవరు విభేదించినా ఆయన పైన యుద్ధం ప్రకటిస్తారని కూడా చెప్పడం జరిగింది. గత 5 ఏళ్లుగా జగన్ చర్యలు చూస్తే ఎవరైనా ఆయన మానసికంగా దెబ్బతిన్నారు, మెంటల్లీ ఇంబ్యాలెన్స్ అయ్యారు అన్న విషయాన్ని ఆయన చెప్పారు. సుబ్బారావు అనే వ్యక్తి భూమి రికార్డులను ఆన్లైన్ లో మార్చారు, ఆయన కూతురు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలతో పాటు అనేక అంశాలను ఈ యొక్క ఇంటర్వ్యూలో చెప్తూ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ 160 స్థానాలు కూటమికి ఖాయమన్నారు, 24 పార్లమెంట్ స్థానాలు రావడం కూడా ఖాయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.